నమస్కారం సార్. నమస్తే. ఈ అల్లు అర్జున్‌కి జగన్ గారి లెక్కనే నెగ్లిజెన్సీ కోర్టు అన్న ఇవన్నీ అన్ని అన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. దాని గురించి చెప్పండి. అలా ఏం లేదండి. అల్లు అర్జున్ గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఈ 2024లో దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోయింది. పుష్ప 2 సినిమాకి వెళ్ళి సంధ్య థియేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో. ఇమీడియట్గా ఆయన స్పందించారు. ఇమీడియట్గా 25 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మంచి హాస్పిటల్లో వాళ్ళ కొడుకును కూడా జాయిన్ చేశారు. తర్వాత దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అల్లు అర్జున్ గారు కావచ్చు, వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డి కావచ్చు, అల్లు అర్జున్ వాళ్ళ డాడీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు కావచ్చు. అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శ చేస్తున్నారు. చాలా బాగా చూసుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్తో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే పుష్ప 2 నిర్మాతలు అన్నటువంటి మైత్రి మేకర్స్ వాళ్ళు కూడా 50 లక్షలు ఇచ్చారు. ఇలా చాలామంది హెల్ప్ చేశారు. ఆ అబ్బాయి కూడా కోలుకుంటున్నాడు. కోలుకోవాలి, మన మధ్యలోకి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. కాకపోతే ఇదంతా రాజకీయ కక్ష. అల్లు అర్జున్ మీద కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ పాత కేసులన్నీ బయటకు తీసి మళ్ళీ ఆయన ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం అండి. అలాగైతే జోసెఫ్ విజయ్ దగ్గరికి వెళ్దాం. తమిళనాడు సీఎంగా ఉన్న వ్యక్తి. ఆయన ఆ మధ్య కానూర్ అనేది తమిళనాడులో ఒక రోడ్ షో పెడితే 41 మంది అక్కడికక్కడ చనిపోయినారు, స్పాట్ డెడ్. తర్వాత 100 మంది హాస్పిటల్ పాలైపోయినారు, ఇంకా కోలుకోలేదు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఇలాంటివన్నీ ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఎప్పుడు మన సినిమా థియేటర్లోనే వీళ్ళు చూస్తారా మన అభిమానులు, మనం వాళ్ళకి డైరెక్ట్గా కలుద్దాం, ఒక షేక్ హ్యాండ్ ఇద్దామని వాళ్ళు ఎంతో ప్రేమతో వస్తారు. ఇలాంటివి జరిగాయి, దురదృష్టకరం. ఇట్లాంటివి జరగకూడదని మనం కోరుకుందాం. కానీ ఆయన్ని అంత కక్ష కట్టి మళ్ళీ కోర్టులకు పిలిపించాలని అవసరం ఏంటి? ఫస్ట్ రోజే ఆయన వేసేసారు కదా చెంచల్గూడ జైల్లో. ఆమె చనిపోయిన రోజే ఈయన్ని చెంచల్గూడ జైల్లో వేసేసారు. ఆమె వేరే హీరో అయితే ఇంకా కోర్టులని వ్యవస్థల్ని కొనేస్తారు. ఆయన కొనలేదు కదా, వెళ్ళాడు కదా, ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకంటే తప్పు జరిగింది, ఒక ప్రాణం పోయిందని పాపం వెళ్ళడం జరిగింది. జైలు జీవితం కూడా అనుభవించి వచ్చాడు. ఆయన నిజాయితీ పడి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్. అదే తమిళనాడు విజయ్ అయితే మేనేజ్ చేసుకున్నాడు డబ్బులు కట్టేసి. ఆయన అట్లా మేనేజ్ చేసుకున్నది 41 మంది అక్కడ చచ్చిపోయినారు. దురదృష్టకరం. అలాగే మన ఆంధ్ర గవర్నమెంట్ ఇంత రాజకీయాలు ఇంత కుట్రలు చేయదండి. అది ఏం సినిమాది, మన శంకర్ డైరెక్షన్లో వచ్చింది కదా, రామ్ చరణ్ గారు. మూవీ ఏంటది, గేమ్ చేంజర్ మూవీ. అప్పుడు కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగింది. పాపం 2 వ్యక్తులు యువకులు చనిపోవడం జరిగింది. అలాగని వాళ్ళు జైల్లో వేసేయలేదు ఆంధ్ర గవర్నమెంట్. ఓకే, వాళ్ళకి మాత్రం న్యాయం మాత్రం చేసింది. ఇలాంటివన్నీ దురదృష్టకర సంఘటనలు అనమాట. సో హీరోలు బయటికి రాకపోతే రాలేదు, ఎంతసేపు షోరూముల్లోన దాక్కుంటున్నారు అని అంటారు. ఖచ్చితంగా అండి, ఆయన మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారని అనుకుంటున్నాను. తెలంగాణ గవర్నమెంటే ఆయన మీద కక్ష కట్టింది. ఓపెన్గా నేను చెప్తున్నాను. అర్థమైంది. ఆయన ఆల్రెడీ వెళ్ళాడు, జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. మళ్ళీ ఈ కేసును కెలకాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయికి కూడా న్యాయం చేశారు. వాళ్ళ తండ్రే ఉన్నాడు కదా. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారైతే వాళ్ళ తండ్రే ఒప్పుకున్నాడు. దిల్సుఖ్ నగర్లో ఉంటారు వాళ్ళు. చాలా మంచిగా మమ్మల్ని చూసుకుంటున్నారండి. ఏదో మా బ్యాడ్ టైం ఇలా జరిగింది, కానీ మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నారు, మా అబ్బాయిని కూడా బాగా చూసుకుంటున్నారని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన గెలికి బయటకు తీయడం అనేది చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. ఖచ్చితంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ అల్లు అర్జున్ మీద కక్ష కట్టిందని నేనైతే మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ.